ఈ వీడియోలో ఓ ఈక గురించి చర్చించబోతున్నాం. అది న్యూజిలాండ్లో $28,000 విక్రయించబడింది. మన కరెన్సీలో చెప్పాలంటే 23,26,000 రూపాయలు. ఈ ఈక లక్షల రూపాయలకు అమ్మారంటే దాని ప్రత్యేకత ఏంటి అన్న సందేహం వస్తుంది కదూ. నిజమే, ఈ ఈక హుయా అనే పక్షికి చెందినది. ఈ పక్షి న్యూజిలాండ్లో మాత్రమే ఉంటుంది. న్యూజిలాండ్లోని మావోరీ అనే తెగ సంస్కృతిలో అతి ముఖ్యమైనది ఈ హుయా అనే పక్షి. ఇది దాదాపు ఆ దేశానికి జాతీయ సంపద లాంటిది. అయితే ఈ హుయా పక్షి 1907 సంవత్సరం నాటికే అంతరించిపోయింది. ఇప్పుడు ఈ పక్షి ఈకలు సేకరణ వస్తువులుగా మారాయి. అంతరించిపోయిన జాతులతో ముడిపడి ఉన్న వస్తువులకు ఇప్పుడు కోట్ల రూపాయల్లో చెల్లించేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. అయితే సైంటిఫిక్గా నిజంగా వాటికి అంత విలువ ఉందా? జాతీయ సంపదగా పేర్కొంటున్న ఆ వస్తువులు ఎవరి ఇంట్లోనో షోపీస్లాగా మారాల్సిందేనా? అసలు కథలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఇదే హుయా పక్షి. గొంతు వద్ద ఆరెంజ్ కలర్ రంగుతో ఈ పక్షి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మెరిసే దాని తోక ఈకలు కొన మాత్రం తెల్లగా ఉంటాయి. న్యూజిలాండ్లో ఈ పక్షికి ప్రత్యేక స్థానం ఉంది. మావోరీ అనే తెగకు చెందిన ప్రజలు వాళ్ళ సంస్కృతిలో మావోరీ అనే తెగకు చెందిన ప్రజల సంస్కృతిలో ఈ పక్షికి అరుదైన స్థానం ఉంది. ఎప్పుడో 1900లో యూరోపియన్లు న్యూజిలాండ్కు చేరడంతో వారి కన్ను ఈ పక్షులపైన పడ్డది. వాటి ఈకలకు యూరోపియన్లు ఆకర్షితులయ్యారు. అందుకే ఈ పక్షులను పెద్ద ఎత్తున వేటాడారు. దీంతో హుయా పక్షి క్రమంగా అంతరించిపోయింది. చివరి పక్షిని 1907లో చూసినట్టు నివేదికలు చెబుతున్నాయి. హుయా పక్షి అంతరించి దశాబ్ద కాలమైన వాటి ఈకలకు మాత్రం ఇప్పటికీ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ ఈకలు కలెక్టింగ్ వస్తువులుగా మారాయి. మావోరీ చరిత్ర, సంస్కృతి ప్రాధాన్యాన్ని తెలిపే ఈ ఈకలు తాజాగా న్యూజిలాండ్లో వేలం వేశారు. ఒక ఈక విలువ $28,000 పలికింది. ప్రపంచంలోనే ఓ ఈక ధర ఇంత స్థాయిలో పలకడం ఇదే మొదటిసారి. ఈ ఈక బరువు కేవలం 9 గ్రాములు మాత్రమే ఉంది. ఈ లెక్కన గ్రాము ధర $3,153 పలుకుతోందన్నమాట. మన కరెన్సీలో చెప్పాలంటే ఈ ఈక గ్రాము బరువు ధర $2,62,000 రూపాయలు. న్యూజిలాండ్లో గ్రాము బంగారం ధర $6,398 రూపాయలు. ఈ లెక్కన ఈక ధర బంగారం కంటే 40 రెట్లు అధికమని స్పష్టంగా తెలుస్తుంది. అయితే హుయా పక్షి ఈక ప్రత్యేకతలేంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఈ ఈక అద్భుతమైన కండిషన్లో ఉంటుంది. దాని రంగు ఏమాత్రం చెక్కు చెదరదు. ఇది ఇతర కీటకాల కారణంగా దెబ్బతినదు. ప్లస్ అత్యంత భద్రంగా ఉంటుంది. హుయా పక్షికి సంబంధించిన సెంటిమెంట్ కారణంగానే దాని ఈకకు డిమాండ్ భారీగా పెరిగింది. వేలంలో ఈ ఈకను ఓ కండిషన్ మీదనే విక్రయించారు. దాన్ని న్యూజిలాండ్ బయటకు తీసుకెళ్లకూడదని ఆ కండిషన్. అంతరించిపోతున్న జాతి పక్షి కావడంతో దాని విలువ తరచూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. హుయా పక్షి ఈకనే కాదు, ఇలా అంతరించిపోతున్న మరో పక్షి డూడో అస్థిపంజరం కూడా కోట్ల రూపాయల్లోనే ధర పలికింది. డూడో అనేది మారిషస్ ద్వీపానికి మాత్రమే పరిమితమైన ఎగరలేని ఓ పక్షి. ఇది సింపుల్గా చెప్పాలంటే
బాతులాగా ఉంటుంది, కానీ బాతు కాదు. దానికంటే పరిమాణంలో చాలా పెద్దగా ఉంటుంది. ఇది 17వ శతాబ్దంలో అంతరించిపోయింది. నిజానికి ఆయా వస్తువుల చారిత్రక నేపథ్యంలోనే వాటి విలువ పెరుగుతుంది. అలాగే సాబెర్ టూత్ టైగర్ 4 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. దాని పొడవు 4 అడుగులు ఉంటుంది. అమెరికాలో నివసించిన ఈ జాతి 10,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. సాబెర్ టూత్ టైగర్ మాదిరిగానే టాస్మానియా టైగర్ బెల్ట్ కూడా అరుదైనదే. దీని విలువ $2,50,000 పలికింది. ఇదే కాదు, శిలాజ డైనోసారస్ గుడ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వాటి ధర $1,00,000 మేర పలుకుతోంది. అయితే చాలా వరకు ఈ వస్తువులను బ్లాక్ మార్కెట్లోనే విక్రయిస్తారు. ఎంతో సహజ చరిత్ర ఉన్న ఇలాంటి అరుదైన వస్తువులు కొన్ని ప్రపంచానికి తెలియకుండానే రహస్యంగా ఉండిపోతున్నాయి. చాలా వరకు అక్రమంగానే తరలిస్తున్నారు. వీటిని కూడా ఆన్లైన్లోనే వేలం వేసి విక్రయిస్తున్నారు. ఇలాంటి అరుదైన చారిత్రక వస్తువులను ఆన్లైన్లో కొనొద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవి సైన్స్కు ఎంతో కీలకమని వారు చెబుతున్నారు. చాలా వరకు ఇలాంటి అరుదైన వస్తువులు ఎవరో ఒక గదిలో ఓ షోపీస్ లాగా మిగిలిపోవడం విచారకరమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను, వింతలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.